డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఏపీ ఎన్సీఈటీ 2025కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేకంటే ముందుగానే అసలు మనకి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నేనే చెప్పినవన్నీ రెడీ పెట్టేసుకోండి. ఫర్దర్ మీరు ఇబ్బంది పడకుండా అయితే ఉంటారన్నమాట. మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కౌన్సిలింగ్లో కూడా ఈ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ షీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మనకి ఏం కావాలంటే ఏపీ ఎన్సీఈటీ 2025కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఒకసారి మనకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే కనుక డౌన్లోడ్ ప్రొఫెషనల్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది అన్నమాట. దాని గురించి ఒక పర్టికులర్ సపరేట్ వీడియో చేశాను మన ఛానల్లో. ఒకసారి చూడండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. మనకి ఏపీ ఎన్సీఈటీ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ఎందుకంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది క్లియర్ కట్గా దీంట్లో అయితే ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకైతే కావాలి. దీంతో పాటు సెకండ్ డాక్యుమెంట్ ఏం కావాలంటే ఏపీ ఎన్సీఈటీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది కదా, అది కూడా రెడీ అయితే పెట్టుకోండి అన్నమాట. దాని తర్వాత ఏం కావాలో చెప్తాను ఒకసారి. దాని తర్వాత మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కన్ఫర్మ్గా కావాలి. దాంతోపాటు మీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ సిగ్నేచర్ కూడా కావాలన్నమాట. దాంతోపాటు 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ టీసీ అయితే కావాలి. ఇక్కడ మ్యాండేటరీ ఏమైతే ఉందో అది మస్ట్ అండ్ షుడ్గా కన్ఫర్మ్గా కావాలి, కంపల్సరీ అని అర్థం. అండ్ అలాగే ఇంటర్ 2 years సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అన్నమాట. అండ్ అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనకైతే కన్ఫర్మ్గా కావాలి. అండ్ అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇదైతే కన్ఫర్మ్గా కావాలన్నమాట. దీంతోపాటు మనకి వైట్ రేషన్ కార్డ్ ఉన్న చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకు కావాలి. ఇక్కడ చూస్తారు కదా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే వైట్ రేషన్ కార్డ్, ఇన్కమ్ అండ్ అలాగే వైట్ రేషన్ కార్డ్ మీ ఫీజు రియంబర్స్మెంట్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఓల్డ్ డేటా ఉందో కొత్తది అయితే అప్డేట్ చేయించుకోండి అన్నమాట. అంటే కొత్త ఇయర్ 2025కి సంబంధించి తీసుకొని రెడీ పెట్టుకోండి. చాలామంది ఓల్డ్ అయితే ఉంటుంది అన్నమాట. అది మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతే మళ్ళీ అప్పటికప్పుడు కావాలంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి చెప్తున్నాను, ముందుగానే రెడీ పెట్టేసుకోండి. అండ్ అలాగే దాంతోపాటు ఆధార్ కార్డ్ అది కూడా కావాలన్నమాట. చాలామంది చిన్నప్పుడు ఫొటోస్ ఉంటే మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీ ఫోటో ఇంకా పాత డేటా ఉంటా లేదంటే ఎటువంటి తప్పు డేటా ఉన్నా అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట నియర్ బై సెంటర్స్ దగ్గర. అండ్ అలాగే ఎవరైతే రెసిడెంట్ సర్టిఫికేట్, ఎవరైతే మీ స్టడీస్ ఓపెన్గా చదువుంటారో అంటే ఇంటి దగ్గర చదువుకొని ఎగ్జామ్స్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్, ఎవరైతే నాన్ లోకల్ సంబంధించి స్టేటస్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అది కావాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్, ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ అలాగే మనకి ఏంటంటే మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో మనకి క్రిస్టియన్ విద్యార్థులు వచ్చేసరికి మైనార్టీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఎవరైతే ఫిజికల్లీ డిజేబిలిటీ విద్యార్థులు ఉంటారో పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కూడా మనకైతే రెడీ అయితే పెట్టేసుకోండి అన్నమాట. సో మ్యాక్సిమం ఇవి ఉంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను ఏం కావాలో. మనకి ఏపీ ఎన్సీఈటీ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే కావాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కావాలి. మీ సిగ్నేచర్ కావాలి. 10th అండ్ ఇంటర్ మార్క్స్ మెమో కావాలి. ఇంటర్మీడియట్ మరియు 6th నుంచి 10th వరకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ మీ ఇంటర్ నుంచి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ అండ్ అలాగే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. అండ్ అలాగే ఎవరైతే ఓపెన్గా చదివి ఎగ్జామ్స్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి అన్నమాట. అండ్ అలాగే నాన్ లోకల్ స్టేటస్ విద్యార్థులు వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డ్, ఎవరైతే క్రిస్టియన్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మైనార్టీ సర్టిఫికేట్, ఇవన్నీ రెడీ పెట్టుకోండి. బీసీసీ క్యాస్ట్ సంబంధించి
సో మ్యాక్సిమం ఇవి ఉంటే సరిపోతుందన్నమాట. ఇందాక ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. స్టడీ సర్టిఫికేట్స్ అన్నమాట, ఇంటర్ అండ్ అలాగే 6th నుంచి 10th వరకు ఇవన్నీ రెడీ పెట్టేసుకోండి. ఫర్దర్ మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇవన్నీ ఒక PDF ఫార్మాట్లో రెడీ అయితే పెట్టుకోవాలన్నమాట. దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.